టు సుదీష్ టెక్ స్కూల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్ లో వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్హెరిటెన్స్. సో ఆ ఇన్హెరిటెన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు అసలు ఊప్స్ కాన్సెప్ట్ లో 6 టాపిక్స్ అన్నాం కదా, సో అవేంటో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్, అండ్ సెకండ్ వన్ క్లాస్, థర్డ్ వన్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ వన్ పాలిమార్ఫిజం, ఫిఫ్త్ వన్ అబ్స్ట్రాక్షన్, అండ్ సిక్స్త్ వన్ ఎన్క్యాప్సులేషన్ అనమాట. సో చూసాం కదా 6 టాపిక్స్ ఉన్నాయి, అండ్ ఈ 6 టాపిక్స్ లో మనం ఆల్రెడీ కవర్ చేసాం. సో ఆ కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, సో దట్ ఇన్హెరిటెన్స్ అనేది చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక క్లాస్ అనమాట. మనం చెప్పాను కదా, క్లాస్ అంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఒక క్లాస్ నుంచి దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుని ఇంకొక క్లాస్ ఫామ్ అవడం అనమాట. దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట, రైట్? సో ఏంటంటే ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని తీసుకుని ఇంకొక క్లాస్ ఫామ్ చేయడం అనమాట. సో ఏదైతే ఫస్ట్ ఉంటుంది చూసారో క్లాస్ ఉంటుంది కదా, సో ఆ క్లాస్ ని మనం పేరెంట్ క్లాస్ అంటాం అనమాట. అండ్ దాన్నే సూపర్ క్లాస్ అని కూడా అంటాం. మనం నార్మల్ లాంగ్వేజ్ లో పేరెంట్ క్లాస్ అంటాం, కమింగ్ టు జావా దాంట్లో సూపర్ క్లాస్ అంటాం అనమాట. సో దాని ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుని ఫామ్ అయిన క్లాస్ ని మనం చైల్డ్ క్లాస్ అంటాం, లేదా సబ్ క్లాస్ అంటాం అనమాట, రైట్? ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఈ ఇన్హెరిటెన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. సో అవేంటంటే జస్ట్ చూద్దాం ఒకసారి. సో అవి వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట, అండ్ సెకండ్ వన్ మల్టీ లెవెల్, థర్డ్ వన్ హైరార్కిల్, ఫోర్త్ వన్ మల్టిపుల్, ఫిఫ్త్ వన్ హైబ్రిడ్ అనమాట. చూసాం కదా 5 టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అయితే సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకుందాం. కమింగ్ టు సింగిల్ ఇన్హెరిటెన్స్, ఇందులో జస్ట్ 2 ఉంటాయి అనమాట. క్లాస్ ఏ నుంచి క్లాస్ బి అనేది ఇన్హెరిట్ అవి ఫామ్ అవుతుంది అనమాట, రైట్? సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఉన్నారు కదా, సో ఫాదర్ నుంచి చైల్డ్ అయితే అంటే సన్ అనమాట, సన్ ఆర్ డాటర్. సో ఎలా అయితే ఫాదర్ ప్రాపర్టీస్ మనం తీసుకుంటామో, ఇప్పుడు ఫాదర్ నేమ్ మీద కూడా ఒక కార్ కానీ బైక్ కానీ ఉన్నాయి, సో అవి మనం తీసుకుంటాం కదా. ఫాదర్స్ తర్వాత పేరెంట్స్ తర్వాత మనమే కదా. సో ఈ క్లాస్ ఏ కూడా క్లాస్ ఏ నుంచి ఏవైతే ప్రాపర్టీస్ తీసుకుని క్లాస్ బి ఫామ్ అవుతుంది, రైట్? ఇక్కడ వరకు ఓకే కదా. సో ఈ విధంగా సింగిల్ ఇన్హెరిటెన్స్ అని ఉంటుంది అనమాట. ఇందులో జస్ట్ టూ ఉంటాయి. ఫాదర్ నుంచి సన్ అనమాట, ఒక సూపర్ క్లాస్ నుంచి ఒక సబ్ క్లాస్ వస్తుంది అంతే. అక్కడతో సింగిల్ ఇన్హెరిటెన్స్ కంప్లీట్ అయిపోతుంది. కమింగ్ టు మల్టీ లెవెల్, సో మల్టీ లెవెల్ ఏంటంటే 3 ఉంటాయి అనమాట. ఇప్పుడు మల్టీ లెవెల్ అంటే ఎలా గుర్తుంచుకోవాలంటే, మనం స్టేర్స్ ఉంటాయి కదా, ఫ్లోర్స్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అలా 3 ఉంటాయి అనమాట. సో ఈ 3 ఎలా చెప్పుకోవాలి అంటే, ఇక్కడ చూసారు కదా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి 3 ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ క్లాస్ సి అనేది క్లాస్ బి లో ఉన్న ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుని క్లాస్ సి అనేది ఫామ్ అయింది. మరి క్లాస్ బి ఎలా ఫామ్ అయింది? సో ఈ క్లాస్ బి అనేది క్లాస్ ఏ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుని క్లాస్ బి ఫామ్ అయింది, రైట్? ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇది మల్టీ లెవెల్ అనమాట. ఇంకా మనం అంటే యూజ్ చేసుకునే లాంగ్వేజ్ లో చెప్పుకోవాలి అంటే, ఈ క్లాస్ ఏని మనం గ్రాండ్ ఫాదర్ అనుకుందాం, అండ్ క్లాస్ బిని ఫాదర్ అనుకుందాం, అండ్ క్లాస్ సిని సన్ అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ని ఫాదర్ తీసుకున్నారు అనుకుందాం, అండ్ ఫాదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ని సన్ తీసుకున్నాడు, రైట్? ఈజీగా ఉంది కదా. సో కమింగ్ టు హైరార్కీ, ఇక్కడ ఏంటంటే ఒక ఫాదర్ ఉంటారు, అండ్ ఆ ఫాదర్ కి ఒక డాటర్ అండ్ ఒక సన్ అనమాట. సో ఈ క్లాస్ బి అనేది క్లాస్ ఏ నుంచి సన్ అనేవాడు ఫాదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ని తీసుకున్నాడు, అండ్ క్లాస్ సి వచ్చేసరికి డాటర్ అనమాట. సో ఈ డాటర్ కూడా ఫాదర్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ని తీసుకున్నాం. సో ఎలా అయితే ఇక్కడ క్లాస్ బి అనేది క్లాస్ ఏ నుంచి ప్రాపర్టీస్ తీసుకుందో, అండ్ క్లాస్ సి అనేది క్లాస్ ఏ నుంచి ప్రాపర్టీస్ తీసుకుని ఫామ్ అయిందో, సేమ్ ఇప్పుడు ఈ క్లాస్ సి ని మనం సూపర్ క్లాస్ అంటాం అనమాట, పేరెంట్ క్లాస్ అంటాం. అండ్ ఈ క్లాస్ బి అండ్ క్లాస్ సి ని మనం సబ్ క్లాస్ అంటాం అనమాట, చైల్డ్ క్లాస్ అంటాం అనమాట, రైట్? ఇక్కడ వరకు క్లియర్ కదా. కమింగ్ టు మల్టిపుల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. సో 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ నుంచి ఒక టైప్ ఆఫ్ క్లాస్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాదర్, ఇది మదర్ అనుకుందాం. సో ఈ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరి దగ్గర నుంచి ప్రాపర్టీస్ తీసుకుని ఈ చైల్డ్ క్లాస్ అనేది ఫామ్ అయింది, రైట్? ఇక్కడతో మల్టిపుల్ కూడా క్లోజ్ అనమాట. సో ఈజీగా ఉంది కదా, చాలా ఈజీగా ఉంటుంది. కమింగ్ టు హైబ్రిడ్ అనమాట. సో ఈ హైబ్రిడ్ ఏంటంటే, ఇక్కడ మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది ఏంటి, గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ నుంచి సన్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మన రిలేటివ్స్ ఉంటారు కదా, మేనత్తలు, అంకుల్, ఆంటీ అంటూ ఉంటాం కదా. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాపర్టీస్ తీసుకుంటాం అనమాట ఈ హైబ్రిడ్ లో. వాళ్ళ కొంతమంది అంటారు కదా, మేనత్త పోలికలు వచ్చాయి, మేనమామ పోలికలు వచ్చాయి. సో లైక్ దట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ క్లాస్ డి అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ పేరెంట్
అండ్ ఆల్సో ఫ్రమ్ అంకుల్ అండ్ ఆంటీ, వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీస్ కూడా తీసుకున్నారు అనమాట. తీసుకుని ఈ క్లాస్ డి అనేది ఫామ్ అయింది అనమాట. రైట్. సో సింగిల్, మల్టీ లెవెల్, హెరార్కిల్ అండ్ మల్టిపుల్ అండ్ లాస్ట్ వన్ ఇస్ హైబ్రిడ్. సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడుకునేది సింగిల్, మల్టీ లెవెల్ అండ్ హైరార్కిల్ ఓన్లీ మనకి కోడ్ రన్ అవుతుంది త్రూ క్లాస్ అనమాట. సో మల్టిపుల్ వచ్చేసరికి మనకి క్లాస్ ద్వారా మనకి కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట జావాలో. రైట్. ఓన్లీ ఈ 3 మాత్రమే రన్ అవుతాయి. సో ఈ 3కి మనం ఓన్ ఎగ్జాంపుల్స్ చేసి చెప్తాను. ప్రోగ్రామ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. కమింగ్ టు విఎస్ కోడ్. సో ఇక్కడ ఏంటంటే నేను అండ్ ఫస్ట్ అయితే ఉంది కదా సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇందులో ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి క్లాస్ ఏ నేను ఫాదర్ అనుకుంటా, క్లాస్ బిని సన్ అనుకుంటా. సో వీటిని యూజ్ చేసుకుని చేద్దాం. సో కమింగ్ టు విఎస్ కోడ్. సో ఫస్ట్ అయితే మనం ఇచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే కామెంట్స్ ఇస్తా, సో దట్ మనం ఏ ప్రోగ్రామ్ రన్ చేస్తామో అనేది అర్థమవుతుంది. ఓకే. సింగిల్ ఇన్హెరిటెన్స్, రైట్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అనమాట ఈ ప్రోగ్రామ్ వచ్చేసి. సో ఫస్ట్ అయితే క్లాస్ ఇచ్చేద్దాం, క్లాస్ ఫాదర్. ఓకే, క్లాస్ ఫాదర్. ఇప్పుడు నేను క్లాస్ నేమ్ ఇచ్చాను అనమాట. సో ఇది ఫాదర్ క్లాస్ అనమాట. సో క్లాస్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ కి ఫంక్షన్ ఉంటుంది, రైట్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ మనం తీసుకుంటున్నాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మనకి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింటే క్లాస్ కదా. సో ఇక్కడ ఏంటంటే దీనికి ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. మనం తీసుకునే ప్రతి క్లాస్ కి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో ఫర్ దట్ మెథడ్ ఇస్తా వాయిడ్. సో మా ఫాదర్ వచ్చేసి ఇప్పుడు ఫాదర్ వచ్చి ఫార్మింగ్ అనమాట. ఇప్పుడు అందరూ ఫార్మింగ్ చేస్తాం కదా. సో అది ఇస్తాను అనమాట, ఫార్. ఓకే, సో ఇచ్చేసాను. సో ఈ మెథడ్ నేమ్ వచ్చేసి వాయిడ్ ఫామ్ అనమాట. సో వెన్ ఎవర్ వి కాల్ వాయిడ్ ఫామ్, దెన్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ప్రింట్ స్టేట్మెంట్ లో ఉంటుంది కదా. సో ప్రింటింగ్ స్టేట్మెంట్ అనమాట, అది మనకి ప్రింట్ అవ్వాలి. ఇది మన ఎజెండా. ఓకే, రైట్. చూడండి, ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. సో ప్రింటింగ్ స్టేట్మెంట్ లో ఫార్మింగ్ అని ఇస్తాం. సో ఎప్పుడైతే మనం వాయిడ్ ఫామ్ అని కాల్ చేస్తామో అప్పుడు మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్ లో ఉన్న ఫార్మింగ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాస్ సన్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలా అయితే ఫాదర్ క్లాస్ ఇచ్చామో సో సన్ క్లాస్ కూడా అలా ఇచ్చేయచ్చు. కానీ అలా ఇస్తే ఏంటంటే మనకి అది ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అయిందని తెలియదు. సో ఫర్దర్ ఎక్స్టెండ్స్ అని యూజ్ చేసి మనం మళ్ళీ ఫాదర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ సన్ అనే క్లాస్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అయిందని అర్థమవుతుంది అనమాట. సో మామూలుగా ఇచ్చేసి క్లాస్ సన్ అని ఇచ్చేసిన ప్రోగ్రామ్ రన్ అవుతుంది. బట్ ఇలా ఇస్తే మనకి సన్ అనే క్లాస్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అయిందని అర్థమవుతుంది అనమాట, రైట్. సో అందుకని ఇలా ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే వాయిడ్ స్టడీ. సో ఇక్కడైతే మనకు ఫాదర్ ఫంక్షన్ వచ్చేసరికి ఫార్మింగ్ అనమాట. సో ఇక్కడ సన్కు ఫంక్షన్ వచ్చేసి స్టడీయింగ్ అనమాట. సో అందుకని నేను స్టడీ ఇచ్చాను. సో ఇక్కడైతే మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాం, స్టడీ. ఓకే, స్టడీ. సో అర్థమైంది కదా. సో ఫాదర్ క్లాస్ ఇచ్చేసాము అండ్ ఫాదర్ యొక్క ఫంక్షన్ ఇచ్చాము అండ్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాము. ఎప్పుడైతే మనం మెథడ్ ని ఫామ్ అనే మెథడ్ అండ్ ఇక్కడ స్టడీ అనే మెథడ్ ఉంది కదా, సో అది కాల్ చేసినప్పుడు మనకి ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ లో ఉన్న ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఫార్మింగ్ అండ్ స్టడీయింగ్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట, రైట్. ఇక్కడి వరకు ఓకే కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనం ఇంకో క్లాస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే టెస్ట్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఇచ్చేద్దాం, క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్, రైట్. క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ ఏంటంటే మనం యాక్చువల్ గా మన మెయిన్ మెథడ్ ఉంటుంది కదా, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది, అది ఎప్పుడైనా సరే స్టార్టింగ్ లో ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎండింగ్ లో ఇస్తాం. సో దట్ ఇక్కడ ఏంటంటే మనకి జావా అప్లికేషన్ ప్రోగ్రామ్ కి ఎంట్రీ పాయింట్ ఇక్కడ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఇచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే మెథడ్స్ ఇచ్చాం కదా, సో ఫామ్ అనే మెథడ్ అండ్ స్టడీ అనే మెథడ్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ వాటిని మనం కాల్ చేద్దాం. సో దట్ మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఫర్ దట్ సన్
సన్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు న్యూ సన్. ఓకే, న్యూ సన్ అనమాట. ఓకే, ఇప్పుడైతే ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు మనం మెథడ్స్ ని కాల్ చేద్దాం. ఓకే, ఎస్ డాట్ ఫార్మ్ అండ్ ఎస్ డాట్ స్టడీ. సో చూసాం కదా, ప్రోగ్రామ్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఫాదర్ అనే క్లాస్ ఇచ్చాం అండ్ ఫాదర్ యొక్క ఫంక్షన్ ప్రింట్ అవడానికి సో ఫంక్షన్ కి మెథడ్ అని ఇచ్చాం. సో ఆ మెథడ్ నేమ్ వచ్చేసరికి వాయిడ్. సో ఆ మెథడ్ లో మనం ఫార్మ్ అని ఇచ్చాం. సో దట్ మనం ఎప్పుడైతే ఫార్మ్ అని ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తామో అప్పుడు మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్ లో ఉన్న ఫార్మింగ్ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. రైట్, ఇక్కడ వరకు ఓకే కదా. సో కమింగ్ టు ఇది కూడా సేమ్, క్లాస్ సన్ ఎక్స్టెండ్స్ ఫాదర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే సన్ అనే క్లాస్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అయింది. సో దట్ అది అందుకని మనం ఎక్స్టెండ్స్ అని యూజ్ చేసాం. సో ఇక్కడ కూడా సన్ యొక్క ఫంక్షన్ ఇచ్చేసాం అండ్ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తామో స్టడీ అనే మెథడ్ ని కాల్ చేస్తామో సో అప్పుడు మనకి స్టడీయింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ మనం క్లాస్ ఇచ్చేసాం, టెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఇచ్చాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి మన మెయిన్ మెథడ్ అనేది ఎండింగ్ లో ఇచ్చాం. సో దట్ జావా ప్రోగ్రామ్ కి ఎంట్రీ పాయింట్ అనమాట, ఇక్కడ ఎంట్రీ పాయింట్ అవుతుంది అనమాట. సో సన్ ఎస్ ఇస్ ఈక్వల్ టు న్యూ సన్ అనమాట. అండ్ ఇక్కడైతే మన మెథడ్స్ అనేవి కాల్ చేసాం. రైట్, ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూసినట్లయితే మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట, ఫార్మింగ్ అండ్ స్టడీయింగ్ అనమాట. రైట్, సో ఫస్ట్ మన సింగిల్ ఇన్హెరిటెన్స్ లో ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా ఎరైజ్ చేసేద్దాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి మల్టీ లెవెల్ ప్రోగ్రామింగ్ అనమాట. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇందులో ఏంటంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లాస్ ఏ, సెకండ్ వన్ క్లాస్ బి, థర్డ్ వన్ వచ్చేసి క్లాస్ సి అనమాట. ఓకే, సో ఈ క్లాస్ బి అనేది క్లాస్ ఏ నుంచి ఇన్హెరిట్ అయింది అండ్ ఈ క్లాస్ సి వచ్చేసరికి క్లాస్ బి నుంచి ఇన్హెరిట్ అయింది అనమాట. ఓకే, సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఫర్ దట్ గోయింగ్ టు VS Code అగైన్. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం క్లాస్ ఇచ్చేద్దాం. సో సేమ్ ఇందాకలాగే క్లాస్ గ్రాండ్ ఫాదర్. సో ఇక్కడ నేను గ్రాండ్ ఫాదర్ ఎందుకు ఇచ్చాను, సో గ్రాండ్ ఫాదర్ ఎందుకు ఇచ్చి ఇందాక ఏంటంటే జస్ట్ 2 ఉన్నాయి, క్లాస్ ఏ క్లాస్ బి. కానీ ఇక్కడ క్లాస్ సి కూడా ఉంది, క్లాస్ సి యాడ్ అయింది. సో క్లాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు గ్రాండ్ ఫాదర్, క్లాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫాదర్ అండ్ క్లాస్ సి ఈజ్ ఈక్వల్ టు సన్ అనమాట. సో 3 ఇచ్చారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లాస్ గ్రాండ్ ఫాదర్. సో ఇక్కడ ఏం చేద్దామంటే వైడ్. సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్ ఫంక్షన్ ఏమి ఇద్దాం, ఇప్పుడు ఫాదర్ ఫంక్షన్ వచ్చేసరికి ఫార్మింగ్ ఇచ్చాం. సో గ్రాండ్ ఫాదర్ ఏంటంటే మన ఏన్షియంట్ డేస్ లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫార్మింగ్ కన్నా ముందు వాళ్ళు హంటింగ్ చేసేవాళ్ళు అనమాట, వేటాడేవాళ్ళు. సో ఇక్కడ హంట్ అని ఇద్దాం. ఓకే, హంట్. ఓకే, రైట్. సో ప్రింటింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేద్దాం. హంటింగ్ సేమ్ ఇందాకలాగేనమాట ప్రోగ్రామ్. సో కొంచెం ఫాస్ట్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే క్లాస్ మనకి ఈ ఇప్పుడు మనం ఫాదర్ క్లాస్ ఇద్దాం. సో ఈ ఫాదర్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయింది, గ్రాండ్ ఫాదర్ నుంచి. సో ఎక్స్టెన్స్ గ్రాండ్ ఫాదర్ అని ఇద్దాం అనమాట. సో ఫాదర్ ఎక్స్టెన్స్ గ్రాండ్ ఫాదర్. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం గ్రాండ్ ఫాదర్ ఫంక్షన్ ఇచ్చాము. సో ఇప్పుడు ఫాదర్ ఫంక్షన్ ఇద్దాం అనమాట బై యూజింగ్ వాయిడ్ ఫార్మ్. రైట్, కర్లీ బ్రాసెస్ ఓపెన్. సో ప్రింటింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేద్దాం. హంటింగ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫాదర్ అయిపోయింది, సారీ గ్రాండ్ ఫాదర్ అయిపోయింది, ఫాదర్ కి ఇచ్చేసాం. ఇప్పుడు సన్ అనమాట. సో కమింగ్ టు సన్, క్లాస్ సన్. సో ఈ సన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫాదర్ నుంచి కదా, ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అయ్యి సన్ వచ్చాడు. సో ఎక్స్టెండ్స్ ఫాదర్. ఓకే, సో ఇప్పుడు సన్ కూడా మనకి ఫంక్షన్ ఇచ్చేద్దాం. సో దట్ వాయిడ్ స్టడీ. ఓకే, సో ప్రింటింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేద్దాం. స్టడీ. రైట్, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఇచ్చినట్లు
టెస్ట్ ఇన్హెరిటెన్స్ ఇచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెయిన్ మెథడ్ ఇచ్చేద్దాం. సో గోయింగ్ టు టెస్ట్ ఇన్హెరిటెన్స్, ఇది ఒక క్లాస్ అనమాట. సో క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్, రైట్. సో ఇచ్చేసాం. సో ఇప్పుడైతే మనం మెయిన్ మెథడ్ ఇచ్చేద్దాం. సో మెయిన్ మెథడ్ ఎందుకు ఇస్తామని చెప్పాను కదా, ప్రోగ్రామ్ కి ఎంట్రీ పాయింట్ అనమాట, అది ఇక్కడ అవుతుంది. సో దట్ ఇచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఇందాక మనం ఏదైతే ఎలా అయితే ఇచ్చామో సో అలానే ఇచ్చేద్దాం. సేమ్ లైక్ దట్ సన్ ఎస్ ఈక్వల్ టు న్యూ సన్. ఓకే, క్యాపిటల్ లెటర్, రైట్. ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా. సో ఇప్పుడైతే ఇప్పుడు ఎలా అంటే ఫాదర్ ఉన్నాడు కదా, ఫాదర్ అనేవాడు గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చాడు. అండ్ కమింగ్ టు సన్ అనేవాడు ఫాదర్ నుంచి వచ్చాడు కదా. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చేద్దాం, ఇంత మనం ఇచ్చిన మెథడ్స్ ని కాల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎస్ డాట్ అండ్ ఎస్ డాట్ ఫార్మ్ ఎస్ డాట్ స్టడీ. సో చూసారు కదా. సో ఇప్పుడు ఇందాక ఓన్లీ 2 ఇచ్చాం. సో ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కూడా యాడ్ చేసాం. సో ఈ గ్రాండ్ ఫాదర్ అనే వాడి దగ్గర నుంచి ఫాదర్ ఇన్హెరిట్ అయ్యాడు, ఫాదర్ నుంచి సన్ ఇన్హెరిట్ అయ్యాడు. క్లియర్ కదా. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూసినట్లయితే హంటింగ్ స్టడీయింగ్ వచ్చింది. బట్ మనం ఇక్కడ ఫార్మింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ 2 times హంటింగ్ ఇచ్చాం. సో అందుకని ఇది హంటింగ్ అని వచ్చింది. సో ఫార్మింగ్ అని ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఏదైతే మనం స్ట్రింగ్ లోపల ఏదైతే ఇస్తామో అదే ప్రింట్ అవుతుంది అనమాట. సో నేను బై మిస్టేక్ హంటింగ్ ఇచ్చాను. సో హంటింగ్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం, ఫార్మింగ్ స్టడీయింగ్ అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ మెథడ్ కూడా మనం కంప్లీట్ గా చేస్తాం, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ వన్ మెథడ్ చూద్దాం, హైరార్కికల్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక క్లాస్ నుంచి 2 డిఫరెంట్ క్లాస్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి అనమాట, ఇన్హెరిట్ అయ్యి కొత్త ఫామ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అనే క్లాస్ నుంచి లేదా గ్రాండ్ ఫాదర్ అనే క్లాస్ నుంచి మదర్ అండ్ ఫాదర్ ఇన్హెరిట్ అయినట్టు చేద్దాం అనమాట. సో ఫర్ దట్ సో సింప్లీ ఇదంతా తీసేద్దాం, జస్ట్ ఎరేజ్ ఇట్. సో ఇప్పుడు మళ్ళీ కొత్త క్లాస్ అనమాట. సో మళ్ళీ ఇక్కడ మీకు ఇస్తాను చూడండి. సో డైరెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. క్లాస్ గ్రాండ్ ఫాదర్ ఓకే. సో ఇది లాస్ట్ మెథడ్ అనమాట. ఉన్న 5లో 3 మాత్రమే మనకి జావాలో క్లాస్ ద్వారా రన్ అవుతాయి, మిగతా 2 అవ్వవు అనమాట. సో ఇది లాస్ట్ అనమాట హైరార్కికల్ ప్రాసెస్. సో క్లాస్ ఇచ్చేసాం సేమ్ ఇందాకలాగే మొత్తం వైడ్ అండ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ వచ్చేసి అంటింగ్ కదా, ఓకే రైట్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్, క్లాస్ ఫాదర్ extends grandfather. Okay, and void farming anamata. So farm and printing statement కూడా ఇచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇందాక సేమ్ ఇదే ప్రోగ్రామ్. ఇందాక ఏంటి, ఫాదర్ వచ్చేసరికి గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ సన్ ఉన్నాడు కదా, ఆ సన్ వచ్చేసరికి ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అవుతాడు. కానీ ఇక్కడ మనకి గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ అండ్ మదర్ అనమాట. సో ఇప్పుడు ఇచ్చే మదర్ కూడా డైరెక్ట్ గా గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అవుతున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అవ్వడం లేదు మదర్ అనే అతను. నెక్స్ట్ ఇచ్చే క్లాస్ వచ్చేసరికి మదర్ అనమాట. సో ఆ మదర్ మనకి ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అవ్వడం లేదు. సో డైరెక్ట్ గా గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అవుతున్నాడు. ఓకే, సో క్లియర్లీ అబ్జర్వ్ చేయండి. సో క్లాస్ ఇచ్చేద్దాం. సో క్లాస్ మదర్ extends
ఫాదర్. ఓకే, సో చూసారు కదా, సారీ డైరెక్ట్ గ్రాండ్ ఫాదర్ కదా. ఓకే, సో చూసాం కదా, ఇక్కడ ఏంటంటే మనకి ఇందాక సన్ అనేవాడు మనకి ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అయ్యాడు. సో ఇది ఎలా ఉందంటే ఫస్ట్ వన్ ఒక ఫ్లోర్ అనుకుందాం, ఫస్ట్ మనకి 3 ఫ్లోర్స్ ఉన్నాయి, 3, 2, 1 అనుకుందాం. సో 3 వచ్చేసరికి గ్రాండ్ ఫాదర్, 2 వచ్చేసరికి ఫాదర్, 1 వచ్చేసరికి సన్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా జంప్ అయిపోతున్నాడు అనమాట. డైరెక్ట్ గా మళ్ళీ ఈ మదర్ కూడా గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది, ఫాదర్ నుంచి కావడం లేదు. ఓకే, క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు కదా. సో దీనికి కూడా క్లాస్ ఇచ్చేద్దాం. క్లాస్ ఇచ్చేసాం, వైడ్ వైడ్. సో ఫంక్షన్ వచ్చేసరికి హౌస్ వైఫ్ కదా, సో హెచ్డబ్ల్యూ అని ఇచ్చేద్దాం. అండ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ లో హౌస్ వైఫ్ అని ఇద్దాం. హౌస్ వైఫ్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ చిన్న చేంజ్ అనమాట. మనకి ఇక్కడ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అవ్వకుండా డైరెక్ట్ గా గ్రాండ్ ఫాదర్ నుంచి, ఈ 2 క్లాసెస్ కూడా గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది, రైట్. సో ఇందాకలాగే సేమ్ క్లాస్ ఇచ్చేద్దాం. క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్, క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్. అండ్ ఇప్పుడైతే మెయిన్ మెథడ్ ఇచ్చేద్దాం. సో మెయిన్ మెథడ్ కూడా ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం ఇక్కడ సన్ అని ఇచ్చాం కదా, సో ఇప్పుడు మదర్ అని ఇస్తాం అనమాట. డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. సో మదర్ స్పేస్ ఎం ఇజ్ ఈక్వల్ టు న్యూ మదర్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఓన్లీ 2 మెథడ్స్ మాత్రమే ప్రింట్ చేయగలుగుతాం అనమాట. సో 1 మెథడ్ ని ప్రింట్ చేయలేము. సో ఆ మెథడ్ ఏంటంటే ఫాదర్ అనమాట. సో ఎందుకు ప్రింట్ చేయలేమంటే ఈ ఫాదర్ అనేది మదర్ క్లాస్ ఉంది కదా, సో ఇది ఫాదర్ నుంచి మనకి ఇన్హెరిట్ అవడం లేదు, డైరెక్ట్ గా గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. సో మనకి గ్రాండ్ ఫాదర్ క్లాస్ మనకి ప్రింట్ అవుతుంది అండ్ మదర్ క్లాస్ ప్రింట్ అవుతుంది. సో ఫాదర్ క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, చూద్దాం. సో ఎం డాట్ అండ్ రైట్. సో చూపిస్తాను చూడండి, ప్రింట్ అవ్వదని చెప్పాను కదా. ఎం డాట్ ఫామ్. సో చూడండి, సో ఇక్కడ ఏంటంటే ఎర్రర్ వచ్చేస్తుంది మనకి, ఇక్కడ రెడ్ లైట్ ఉంది కదా, సో ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చేస్తుంది అంటే మనకి ఫాదర్ నుంచి మదర్ అనే క్లాస్ ఇన్హెరిట్ అవ్వడం లేదు, డైరెక్ట్ గా గ్రాండ్ ఫాదర్ అనే క్లాస్ నుంచి మదర్ అనే క్లాస్ ఇన్హెరిట్ అయింది. సో దీని ఫాదర్ కి మదర్ అనే క్లాస్ కి ఎటువంటి సంబంధం లేదు. సో అందుకని ఇది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం కామెంట్స్ ఇచ్చేద్దాం. ఓకే, కామెంట్స్ ఇచ్చేస్తే ప్రింట్ అవుతుంది అనమాట. అనదర్ వన్ వచ్చేసి మదర్ హెచ్డబ్ల్యూ. సో సింప్లీ హెచ్డబ్ల్యూ అంటే హౌస్ వైఫ్ అనమాట. సో అలా ఇచ్చాను నేను. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ అయితే ఇలా ఉంది. సో రన్ చేసి చూద్దాం. సో చూసారు కదా, హంటింగ్ అండ్ హౌస్ వైఫ్ అనమాట. ఓన్లీ 2 మాత్రం ప్రింట్ అయ్యాయి, ఒకటి ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదో కూడా చెప్పాను నేను. సో ఎందుకు అంటే అది డైరెక్ట్ గా మనకి మదర్ అనే క్లాస్ డైరెక్ట్ గా గ్రాండ్ ఫాదర్ అనే క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయింది, ఫాదర్ అనే క్లాస్ కి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, అందుకని ప్రింట్ అవ్వలేదు అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో 3 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ మల్టీ లెవెల్, థర్డ్ వన్ వచ్చేసి మనకి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఈ 3 అనేది మనకి జావాలో రన్ అవుతాయి, మిగతా 2 అనేది రన్ అవ్వ అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి, చాలా చాలా ఈజీగా ఉంటాయి. బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ వస్తే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ అండ్ చిన్న చిన్న చేంజెస్ ఓన్లీ అనమాట. ఓకే, సో ఈ విధంగా అనేది మనకి ఇన్హెరిటెన్స్ టాపిక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పాలిమార్ఫిజం. సో ఎవరు మిస్ అవ్వద్దు, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.